నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ విశ్వశాంతి యాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. యాగం చివరి రోజు ప్రత్యేక హోమాలు ఘనంగా నిర్వహించగా ఆలయము వేద మంత్రాలతో మారుమోగింది. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం, రుద్ర చండీ సహిత సుబ్రహ్మణ్య స్వామి హోమాలు అర్చకుల వేద ఘోషల మధ్య నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమాల్లో పాల్గొని పూర్ణాహుతి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ యాగ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ప్రహ్లాద స్వామి పండితులు సుధీంద్ర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకక్షేమం, విశ్వశాంతి కోసం ఈ యాగం నిర్వహించబడుతుందని తెలిపారు. 7వ తేదీ ఆదివారం నిర్వహించిన ఈ ప్రత్యేక హోమాల్లో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాగ మహోత్సవం ద్వారా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. మనం వంగి జై కొట్టడం వల్ల మన పాపాలను కూడా देवी सिंह तथा काली सर्वशै परिवारिता स्वाहा विनाशाय सुरद्विषां भवाय ततेन्द्र श्रेष्ठ शरीरेभ्यो निष्क्रम्य तत्रूपरि चण्डिकामे स्वाहा यस्य देवस्य यद्रूपमेता भूषणवाहनं तत्त्वदेव तच्चिकासुरान् योद्धवायो स्वाहा ओम अंशयुक्तं मानाकरिके ब्रह्माणि साविदीयते स्वाहा ओम महेश्वरी शारुडा त्रिशूल वरधारिणी महायुन प्राप्त चंद्रशेखर विभूषण स्वाहा कौमारी शक्ति हस्ताचम युरवरवाहन योतो ओम यज्ञवरा मतलं रूपं याभ्युरद्वारे शक्ति स्थाप्य योतुपदवारायं विप्रतिन्तनु स्वाहा ओम नारस्मेन्द्र प्राप्ता सत्तत्र तडाक्षेप कत्रमति स्वाहा ओम वज्रास्त्र तथैवेन्द्र गजरा परिस्तदा प्राप्ता सहस्रनाथ कृष्ण निष्क्रियं अतिभीषण चंडिका शक्ति प्रतिप्राश्वासनादिनी स्वाहा ओम साता जदो हृदमीशा वराजिता दूतत्वं गच भगवन् पार्श्वं शुम्भरि शुम्भय स्वाहा ओम भ्रूय शुम्भं शुम्भञ्चादनो अधिगर्भितो स्वाहा नावले पादते भवन्तो प्रकाक्षण तदा गत प्रपेतो किवा विहितेन स्वाहा विद्याना तया देव्याशो यतो युक्तो दौत्येन तया देव्याशो लोकेस्मिन् तो तथा साख्यातिमागता स्वाहा अमरशापुर दानिको एककाप्यायि स्वाहा देवाग्रे शरशक्ति रुष्टि रुष्टिभिः और शबशब्दमे परस्मै चाराजो राजा पूर्णलिंगदा स्वाहा चण्डाष्टः सैद्रराष्ट्रदुके वृद्धमर्दन्त महासुनान् दृष्ट्वा पिपाये विविधैर्निष्णेव हरिसैनिका स्वाहा या ग्रहविदवा तानुराजा तत्वीरविक्रम स्वाहा ओम तेजापयो तत् महाप्रजनाश्रवादविष्णु स्वाहा सर्वधर्मया శ్రీ మహాగణాధిపతయ నమః. నంద్యాల మరియు ఇతర ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం, నంద్యాల సంజీవనగర్ శ్రీ కోదండరామాలయంలో విశ్వశాంతి యాగ మహోత్సవాలు త్రయాన్హిక దీక్షతో 3 రోజులన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చివరి రోజు 3వ రోజున ఉదయం సమస్త భక్తుల చేత, దాతల చేత, భగవత్ సేవా సమాజ్ వారి యొక్క సహకారం చేత ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి ప్రహ్లాద స్వామి వారి యొక్క ఆచార్యత్వంలో, సుధీంద్ర స్వామి వారి యొక్క నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి 16 మంది వేద పండితుల చేత, అనేకానేకమైనటువంటి భక్తుల చేత ఈ యొక్క దేవాలయంలో స్వామివారికంతా కూడా గణపతి పూజా కార్యక్రమం, అదేవిధంగా కలశ స్థాపన, అదేవిధంగా ఈ యొక్క పరమేశ్వరునికి అభిషేకము, ఇక్కడ యాగశాల ప్రవేశము, ఋగ్వేద సంహితంతో చేసినటువంటి అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమము, రుద్ర చండీ యాగాలు, నిన్న మొన్నటి రోజున విష్ణుమూర్తికి సంబంధించినటువంటి యాగాలు, మొన్న లక్ష్మీదేవికి సరస్వతీదేవికి సంబంధించినటువంటి యాగాలు, కళ్యాణోత్సవాలు అత్యద్భుతంగా అంతా కూడా జరిగినాయి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ పూర్ణాహుతి ఇత్యాది కార్యక్రమం భగవత్ సేవా సమాజ్ వారి యొక్క ఆధ్వర్యంలో లోకా సమస్త సుఖినో భవంతు, లోక కళ్యాణార్థం కోసం చేస్తూ ఉన్నటువంటి యాగ మహోత్సవం ఈరోజు ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలి, ప్రతి ఒక్క జీవరాశులన్నీ కూడా బాగా ఉండాలి, పాడి పంటలు సుభిక్షంగా కలగాలి అనేసి వేదమంతా కూడా చెప్తూ ఉంది. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతి
వైరోచనీం కర్మ ఫలేషు దుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపత్యే సుతర సితరసే నమః అని చెప్తూ ఉన్నాం. కాబట్టి వేదంతో చేసేటువంటి ఒక యజ్ఞయాగాదులు ఎక్కడైతే కూడా చేస్తామో అక్కడంతా కూడా అభివృద్ధి అంతా కూడా జరుగుతుంది అనేసి ఈ కార్యక్రమం చేయడం, సంకల్పం చేసుకోవడం అంతా కూడా జరిగింది. కావున అందరి యొక్క భక్తులకు ఎక్కడెక్కడైతే కూడా ఉన్నారో మీడియా ద్వారా ఈ యొక్క దర్శనం చేసుకొని సమస్త భక్తాదులంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చండీ హోమం చాలా లోకానికంతా కూడా క్షేమం కలగాలి అనేటటువంటి రకంగా, అందుకే సంకల్పంలో చెప్తున్నారయ్యా. ఇక్కడ ఏమిటయ్యా అంటే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పేసి అంటాడు. క్షిప్రమేవ ఆరోగ్య సిద్ధి ద్వారా వ్యాధినాశపూర్వకం, అదేవిధంగా సమస్త గ్రహ పీడ నివారణ ఇవన్నీ కూడా తొలగాలి అనేటటువంటి రకంగా దేశం సుభిక్షంగా ఉండాలి, మన భారతదేశం అన్నపూర్ణగా ఉండాలి అనేటటువంటి రకంగా చెబుతూ ఈరోజు జరిగేటటువంటి యొక్క ఈ చండీ హోమం, అదేవిధంగా రుద్ర హోమం ఇవన్నీ కూడా లోకశాంతికై చేసేటటువంటి యొక్క కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమంలో భాగం వహించడం సూచన జన్మ తరించేటటువంటిది అని చెప్పేసి అంటాడు. మానవ జన్మం మహావరం ఇది మళ్ళీ మళ్ళీ రాదులే అని చెప్పేసి అంటాడు. ఎందుకయ్యా అంటే చేతులనిచ్చినది ఎందుకు తెలుసా, నోటికి ముద్దలు పంపేందుక, అది కాదు ఆ భగవంతుని పూజించేటటువంటి దానికి యొక్క చేతులు అనేటటువంటివి. నిరంతరం మనిషి ఏదో ఒకటి తింటూ ఉంటాము, తాగుతూ ఉంటాం, అది కాదు కదా, భగవద్ అర్చన చేయాలి అని చెప్పేసి అంటాడు. అందుకే పోతనామాత్యుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే చేతులారంగ శివుని పూజింపడేమి, నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేమి, దయయు సత్యంబు లోనుగా తలుపడేమి అని చెప్పేసి అంటారు. ఇటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా విశేషమైనటువంటిది. ఆ అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారికి సంబంధించినటువంటి చండీ సప్తశతి 700 శ్లోకాల చేత, అదేవిధంగా రుద్ర నమక చమకుల చేత హవిర్ద్రవ్యం పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఇందులో భాగం వహించి ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహం పొందాలి అనేటటువంటి రకంగా మనం కోరుతున్నాం. జగదంబ విశ్వపావని మాతకి, జగదంబ విశ్వపావని మా. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి తెలియజేయడమేమనగా భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు విశ్వశాంతి మహోత్సవములు అధిక మాసం సందర్భంగా లోక కళ్యాణార్థం 16 మంది ఋత్వికుల చేత అనేక కార్యక్రమములు చేయడం జరిగినది. అందులో భాగంగా మొదటి రోజు గోపూజ, గంగ పూజ మరియు సకల దేవతలను ఆహ్వానించి విజయ వినాయక హోమము మరియు సరస్వతి హోమము చేయడం జరిగినది. రెండవ రోజు శనివారం కావున శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అభిషేకం, పంచామృత అభిషేకము మరియు సాయంత్రం 6 గంటలకు శ్రీ భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణం అనేక మంది భక్తుల మధ్యన అత్యంత వైభవంగా జరిగినది. నిన్న శనివారం కనుక విష్ణు సహస్రనామ స్తోత్రంతో సుదర్శన యాగం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈరోజు మూడవ రోజు అమ్మవారికి ప్రీతికరమైన, కాశీ విశ్వేశ్వర స్వామికి ప్రీతికరమైన రుద్రయాగము మరియు చండీ యాగము మరియు సుబ్రహ్మణ్య యాగము అత్యంత వైభవంగా జరిగినది. ఈ రోజు పూర్ణాహుతితో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. ఇందులో పాల్గొన్న ప్రతి భక్తునికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సదా మీ సేవలో భగవత్ సేవ. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ NITC 24 గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్టుల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి MBBS MD ఎనస్థీషియా ITCCM, డాక్టర్ చరిష్మా బేగం MBBS DNB ఎమర్జెన్సీ మెడిసిన్, గోల్డ్ మెడలిస్ట్
స్పెషలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ 3 అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గారిచే బీపీ, షుగర్, థైరాయిడ్, విష జ్వరాలు చూడబడును. డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు, మోకాళ్ల మార్పిడి, కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీమ్ డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్, న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు. వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డిఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, పిల్లలు కలగకుండా ఆపరేషన్లు, సాధారణ కాన్పులు, సిజేరియన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును. డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టీ ఎండోస్కోపిక్, మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును. విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నిమ్స్, డాక్టర్ ఎస్ విజయ్ బాబు ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్ జి నాగసుమంత్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి. న్యూరాలజీ డాక్టర్ వరదరాజ జొన్న ఎంబీబీఎస్ డిసిహెచ్ డిఎన్బి డిఎం న్యూరాలజీ. నెఫ్రాలజీ డాక్టర్ సాయి హరీషారెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఎం నెఫ్రాలజీ గోల్డ్ మెడలిస్ట్. వివరాలకు సంప్రదించండి ఎన్ఐటిసి హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం, పద్మావతి నగర్, నంద్యాల్. ఫోన్ నంబర్స్ 08514 222291 and 8688932740.